గుడ్ మార్నింగ్ అండి. ఐవేస్ క్యాలెండర్ 2026 అనేది అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తాడు, సమ్ యాక్చువల్గా డేట్స్ ఏమున్నాయి అవన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ ఏదైతే నోటిఫికేషన్లు అనుకుంటున్నారో దానికి ఏజ్ ఏంటి, దానికి ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దామండి. దాంట్లో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి మనకి IBPS PO అనే ఎగ్జామ్ ఉందండి. అది ఎప్పుడు ఉందమ్మా? ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి మనకి August 22, 23 ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి October 4 ఉంది. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్యాలెండర్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి IBPS PO వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్ వచ్చి మనకి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం మనకి 30 years ఉండాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ రిలాక్సేషన్ ఏదైతే ఇచ్చాడో అవి ఓన్లీ మాత్రమే ఏంటంటే ఈ 30 yearsకి మాత్రమే ఉంటుందండి. అంతేగాని 20 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి మినిమం ఏజ్ 30 years అన్నారు కదండి. అది ఎవరికంటే కనుక అండర్ రిజర్వ్ కేటగిరీకి అండి. అండర్ రిజర్వ్ కేటగిరీకి పక్కన పెడితే ఇక్కడ OBC అంటే మన ఆంధ్రాలో BC ABCD అంటారు కదండి. వాళ్ళందరినీ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్స్ రాసినప్పుడు OBC అంటారు. వాళ్ళకి మనకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే 30 + 3 years = 33 years వరకు వాళ్ళ ఎగ్జామ్ రాయించండి. అదే SC ST అయితే కనుక ఈ 30 yearsకి 5 years కలుపుకోవచ్చండి. అంటే ఎంత అంటే 35 years వరకు. నెక్స్ట్ ఏంటంటే PWTకి అయితే కనుక ఇక్కడ మనకి 30 years ఉంది కదండి, దానికి 10 years అంటే మొత్తానికి 40 years వరకు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చండి. అప్పుడు మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇస్తారు కదండి. అంటే ఇంచుమించుగా మనకి ఏం చేస్తారంటే ఏదైతే August 22 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అన్నాడో అప్రాక్సిమేట్గా దీనికి 2 months ముందర లేకపోతే ఒక 70 days ముందర మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదండి. దాంట్లో డేట్ మెన్షన్ చేస్తారండి. ఆ డేట్ ప్రకారం మాత్రమే ఇవి ఎన్ని ఇయర్స్ ఉండాలని చూసుకోవాలి. అంతేగాని ఇవాళ మనకి క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా అవి ఉండదండి. నోటిఫికేషన్లో డేట్ ఇస్తారు, ఆ డేట్కి సంబంధించి ఈ డేట్లు సెట్ అవుతున్నాయో చూసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఇంకో డౌట్ వస్తుంది, అసలు ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో? దేనికమ్మా? IBPS PO ఎగ్జామ్కి. దీంట్లో మనకి ప్యాటర్న్ వచ్చింది ఇది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మ్యాక్సిమం ఎగ్జామ్స్కి. క్వాంట్ మీకు ఏంటంటే ఒక 35 బిట్స్ ఇస్తాడు, 35 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఏంటంటే 20 minutes ఉంటుందండి. ఇక్కడ ఇండివిజువల్ సెక్షన్కి అంటే ప్రతి సెక్షన్కి కూడా టైమింగ్ ఉంటుందండి. అంతేగాని 1 hourకి కలిపి పేపర్ ఇవ్వరండి. ఫస్ట్ ఏదో ఒక సెక్షన్ ఓపెన్ అవుద్ది, ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ 35 బిట్స్ డిస్ప్లే అవుతాయి. ఈ 35 minutesలో మనకి 20 minutesలో మనకి కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సేమ్ రీజనింగ్ కూడా అంతేనండి. 35 బిట్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత దీనికి కూడా ఎంత టైం అంటే 20 minutes అండి. తర్వాత ఇంగ్లీష్ వచ్చి 30 బిట్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీనికి కూడా మనకి ఎంత అంటే 20 minutes. మొత్తం టోటల్గా కనపడితే టోటల్గా చూస్తే కనుక 1 hour. తర్వాత దీనికి ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 మార్క్స్. ఎన్ని బిట్స్ అంటే కనుక 100 బిట్స్. చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారండి. అంటే కట్ ఆఫ్ అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ పేపర్ టఫ్నెస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకు కొన్ని ఎగ్జామ్స్ ఇస్తారు కదండి, 40% OCకి వస్తే సరిపోద్ది, లేకపోతే 35% BCకి వస్తే, అలాగే ఏముండవండి. ఈ కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనం ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిజల్ట్ తర్వాత మాత్రం మనకు కట్ ఆఫ్ క్లారిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అని చెప్పాం కదండి. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ కొంతమంది సెలెక్ట్ చేస్తారు కదండి. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పేపర్ ఉంటుందండి. ఈ పేపర్లో ఏంటమ్మా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇచ్చి మనకి 35 బిట్స్ ఇస్తున్నారు, 50 మార్క్స్ ఇస్తున్నారు. దీనికి కూడా ఏంటంటే ఇండివిజువల్ టైమింగ్ ఉంటుందండి 45 minutes. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ అన్నాడు. ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనే పదం ఇస్తున్నాడు కానీ కంప్యూటర్ క్వశ్చన్లు ఏం అవ్వట్లేదు. సో రీజనింగ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ మనకి 40 బిట్స్ 40 మనకి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 60 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ టైమింగ్ వచ్చి మనకి 15 minutes అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చి 35 బిట్స్, తర్వాత 40 మార్క్స్. ఇక్కడ మనకి ఏంటంటే 40 minutes అండి. తర్వాత నెక్స్ట్ వచ్చి జనరల్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని ఇచ్చాడు కదండి. ఇక్కడ 35 బిట్స్ ఇచ్చాడు, 50 మార్క్స్ ఇచ్చాడు, 25 minutes ఇచ్చాడు. దీని తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్గా ఈ 4 చూసుకుంటే కనుక మనకు 145 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. దీనికి టైమింగ్ ఎంత అంటే 160 చెప్పాను కదండి. దీనికి మళ్ళీ మనకి ఇండివిజువల్ టైమింగ్స్ మాత్రమే ఉంటుంది, అంతేగాని మొత్తం అంతా కలిపి రాయడానికి ఉండదండి. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుందండి. అది మనకి ఇంగ్లీష్ సంబంధించి ఉంటుంది కదండి. దానికి మనకి ఒక 25 మార్క్స్ ఉంటాయి. దానికి వచ్చే టైమింగ్ 30 minutes అండి. ఈ ఎగ్జామ్ కూడా మనకి రాసినప్పుడు ఆ ఎగ్జామ్లోనే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 160 + 30 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత అంటే అక్కడ 190 minutes ఎగ్జామ్ రాయాలండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మనకి 190 minutes ఎగ్జామ్ ఉందనుకోండి, మీకు ఐడియా ఉంటే కనుక ఏదైనా ఎగ్జామ్కి మనకి 1 hour ముందర లోపలికి అలౌ చేస్తారండి. అంటే ఇక్కడేమో 3 hours 10 minutes ఉంది. ఆ తర్వాత 1 hour ముందర అంటే 4 hours మీరు ఒక చోట కూర్చొని ఎగ్జామ్ రాయాలి.
చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఆన్లైన్లో మొదలుపెట్టామనుకోండి సబ్మిట్ చేసేయడాలు అవి బాబు నేను ఎంత టైం అలా కాదండి. ముందర ఏంటంటే కొంచెం పేషెన్స్ లెవెల్స్ తోటి ఏంటంటే ఎన్ని క్వశ్చన్ వచ్చినా పర్లేదు ఫస్ట్ నుంచి ఏంటంటే రాయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే 4 hours ఎగ్జామ్లో కూర్చోవడం చాలా కష్టం, ఎందుకంటే 1 hour ముందర మనల్ని అలౌ చేస్తారు కాబట్టి. సో తర్వాత ఏంటంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వెళ్తారు, మెయిన్స్ అయిపోయిన తర్వాత దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. సో ఇక్కడ మనకు కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు మార్క్స్ ఏ విధమైన కౌంట్ జరగదండి. అదే నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదండి, ఈ మెయిన్స్ ఎగ్జామ్ మనకి ఎలా కౌంట్ చేస్తారంటే కనుక ఒక 80 మార్కులకి కుదిస్తారండి ఇవన్నీ కలిపి. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ వచ్చి మనకి ఒక 20 మార్క్స్ అండి. అంటే దీంట్లో మనకి క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే కనుక ఇది ఒక 80 మార్క్స్, ఇది ఒక 20 మార్క్స్ కలిపి 100 మార్క్స్కి మనకి లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారండి. ఇది పిఓ ప్యాటర్న్ అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత మనకి జాబ్ అనేది డిక్లేర్ చేస్తారండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఐబీఎస్ క్లర్క్ 2026. ఈ డేట్స్ ఎప్పుడు ఇచ్చాడు మనకి 10th and 11th October 2026 ఇచ్చాడు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 27th December ఇచ్చాడు. ఇది ఆల్రెడీ క్యాలెండర్లో మనం డిస్కస్ చేసాం. దీంట్లో చూడండి సేమ్ ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఇక్కడ 28 years ఉంటుంది. సో ఇందా చెప్పినట్టు ఏంటంటే ఈ 28 yearsకి ఓసీకి కాబట్టి అదే అండర్సర్ కేటగిరీ కాబట్టి ఓబీసీకి అయితే 3 years ఎక్స్ట్రా ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది, పీడబ్ల్యూటీకి 10 years ఉంటుంది. అంటే 28కి ఇక్కడ 3 years కలుపుతాం, ఇక్కడేమో 5 కలుపుకుంటాం, ఇక్కడేమో 10 years కలుపుతాం అండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఇందాక మనం ఏదైతే నేర్చుకున్నామో పీఓలో ఏదైతే ప్యాటర్న్ ఉందో ఇక్కడ కూడా మనకి సేమ్ ప్యాటర్నే ఉంటుంది. అంతేగాని దీనికి డిఫరెంట్ ప్యాటర్న్ ఏమి ఉండదు, సేమ్ ప్యాటర్న్ అండి. కాకపోతే ఏంటంటే కొంచెం స్టాండర్డ్ అనేది మారుతుందండి, ఎందుకంటే ఇది క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి కొంతవరకు స్టాండర్డ్ కొంచెం దాంతో పోల్చుకుంటే కొంతవరకు ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సేమ్ ప్యాటర్న్ అండి అక్కడ. అది తర్వాత ఏంటంటే మెయిన్స్ మళ్ళీ డిఫరెంట్గానే ఉంటుందండి. ఇక్కడ చూడండి క్వాంటిటీ వచ్చేటప్పటికి 50 మార్క్స్ 50 బిట్స్ ఇచ్చాడండి. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడమ్మా 45 ఇచ్చాడు. తర్వాత రీజనింగ్ చూడండి 40 బిట్స్ ఇచ్చాడు, తర్వాత 60 మార్క్స్ ఇచ్చాడు. ఇందాకే చెప్పాను కదండి ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనే పదం ఇస్తున్నారు కానీ కంప్యూటర్ క్వశ్చన్లు ఏమీ మెన్షన్ చేయడం లేదు, అన్ని రీజనింగ్ క్వశ్చన్లే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి మనకి 35 minutes ఇచ్చారండి. ఆ తర్వాత జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అని చెప్పారు కదండి ఇక్కడ 50-50. ఇక్కడ వెయిటేజ్ కూడా చూడండి ఇక్కడ కూడా ఎక్కువ ఉందండి. సో మొత్తం కలిపి ఈ 200, ఇక్కడ ఎంత అంటే 160. ఇక్కడ ఏ విధమైన డిస్క్రిప్టివ్ పేపర్ ఉండదు. తర్వాత క్లర్క్ ఎగ్జామ్ కాబట్టి ఈ క్లర్క్లో 2 ప్యాటర్న్స్ ఉంటాయండి. ఒకటి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ చెప్పాను కదండి, కట్ ఆఫ్ అనేది మనకి అక్కడ ఉన్న పేపర్ టఫ్నెస్ని బట్టి, రెండవది ఏంటంటే అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి డిసైడ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకే అక్కడ ఇచ్చిన పోస్టును బట్టి డైరెక్ట్గా జాబ్ ఇస్తారండి. అంతేగాని మళ్ళీ ఇంటర్వ్యూస్ అయ్యే ఉండవు, జస్ట్ ఐబీఎస్ క్లర్క్ ప్యాటర్న్కి అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ స్కేలోనో ఆఫీసర్. చాలా మంది ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనుకుంటారేమో, కాదండి రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈ వరకు మనకి ఆంధ్రాకైతే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇలా ఉండేయండి. ఇప్పుడు దానికి పేర్లన్నీ తీసి ఒక నేమ్ తోటే ముందరకు వెళ్తున్నాడు. దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అండి ఇవి, ఈ రూరల్ బ్యాంక్స్ మాట అండి. దీంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చి మనకి 21st 22nd నవంబర్లో ఇచ్చాడు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మనకి డిసెంబర్లో 20th ఇచ్చాడండి. దీని ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏజ్కి వచ్చి కూడా ఏంటంటే ఇక్కడ పీఓ ఏజ్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. కాకపోతే ఇక్కడ మినిమం ఏజ్ వచ్చి 18 years అండి. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ చూడండి 30 years అన్నాడు కదండి, సేమ్ ఇందాకలాగే ఇక్కడ మనకి 3 years 5 years 10 years అందే సేమ్ అనండి. ఆ ఏజ్ ఏం మారదండి, అదంతా సేమ్గానే ఉంటుంది. తర్వాత మనకి ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. దీంట్లో అక్కడ మనకి ఏమి ఇచ్చేవాడమ్మా క్వాంటిటీ ఇచ్చేవాడు, రీజనింగ్ ఇచ్చేవాడు, మూడోది ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ప్రిలిమ్స్ పేపర్లో ఇంగ్లీష్ పేపర్ ఏమీ ఉండదు. ఓన్లీ మనకు ఉండేది ఏంటంటే కనుక క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్ ఇస్తాడు, 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్ ఇస్తాడు. ఇక్కడ మీకు ఏంటంటే క్వాంట్కి అయితే 20 minutes, దీనికైతే కనుక 25 minutes. ఇది కూడా ఏంటంటే ఇండివిజువల్ టైమింగ్స్ అయితే ఇస్తాడండి. కాకపోతే దీంట్లో మనకి ఏంటంటే కొంచెం స్పీడ్గా చేయాలండి, ఎందుకంటే కనుక మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆర్ఆర్బీ స్కేలోనో ఆఫీసర్లో మెయిన్స్ ప్యాటర్న్ అండి. ఈ మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 40 బిట్స్ 50 మార్క్స్. తర్వాత ఎన్ని నిమిషాలు ఇచ్చాడంటే 30 minutes ఇచ్చాడు. ఇక్కడ రీజనింగ్ కూడా ఏంటంటే సేమ్ అదే కేటగిరీ అండి. తర్వాత ఇంగ్లీష్ అంటే 40-40, జనరల్ అవేర్నెస్ 40-40. కాకపోతే ఇక్కడ కొత్త సెక్షన్ ఏంటంటే కనుక ఈ కంప్యూటర్స్ ఎంత చెప్పుకున్నాం కదండి, ఐబీఎస్ పీఓలో కానీ మనకి ఐబీఎస్ క్లర్క్లో కానీ కంప్యూటర్స్ అనే పదం ఉపయోగించాడు కానీ అక్కడే మెన్షన్ చేయడు ఏ క్వశ్చన్లు ఎవరో. ఇక్కడ మాత్రం ఏంటంటే కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని చెప్పాడు కదా, నాలెడ్జ్ అని చెప్పాడు కదా. ఇక్కడ 40 బిట్స్ ఇస్తాడు, కాకపోతే 20 మార్క్స్ ఏమంటండి. అంటే మనకి ఏంటంటే ఒక్కొక్క బిట్కి వచ్చి 0.5 మాత్రమే ఉంటుంది. ఇక్కడ 15 minutes టైం ఇచ్చాడు. ఇది కూడా ఏంటంటే కాంపోజిట్ టైం ఏం కాదు, ఇండివిజువల్ టైమింగ్ ఉంటుంది. 200 బిట్స్ 200 మార్క్స్ అండి. సో ఇందాకలాగా మనకి ఏంటంటే దీంట్లో కూడా ఫస్ట్ ఏముంటుందమ్మా ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి.
సో ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే ఇందా మనం చెప్పిన ఐబీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కానీ లేదా ఆర్ఆర్బీ స్కిరన్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ కానీ ఏ స్టేట్లో అయినా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే మనకి అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్పీటీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు అక్కడ. సో దాని గురించి మనకు నోటిఫికేషన్ పడినప్పుడు క్లియర్గా నేర్చుకుందామండి. ఇది ఏ స్టేట్లో అయినా అప్లై చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బీ క్లర్క్ అండి. ఆర్ఆర్బీ క్లర్క్ వచ్చి మనకి డిసెంబర్లో ఒక 3 days ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ January 30th కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ ఇదే టైం అనుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక అంటే మనం ఇప్పుడు ఈ వీడియో తయారు చేసడానికి ఇవాళ February 1 రోజునే మనకి ఆర్ఆర్బీ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారండి స్టూడెంట్స్. తర్వాత ఏంటంటే ఇది ప్యాటర్న్ అండి. తర్వాత ఏజ్ కూడా ఏంటంటే సేమ్ అండి, క్లర్క్ ఏజ్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే. 28కి ఇక్కడ 3 years, 28కి ఇక్కడ 5 years అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ప్యాటర్న్ అండి. మనకి ఏంటంటే స్కేల్ ఆన్ ఆఫీసర్ ఏదైతే ప్యాటర్న్లో ఉంటుందో అదే ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఆఫీస్ అసిస్టెంట్ అంటారు, లేకపోతే క్లర్క్ ఎగ్జామ్ అంటారు, ఏదైనా ఒకటి అంటే సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే సేమ్ ఆర్ఆర్బీ స్కేల్ ఆన్ ఆఫీసర్లో ఏ ప్యాటర్న్ ఉందో మెయిన్స్లో ఆర్ఆర్బీ క్లర్క్లో కూడా సేమ్ ప్యాటర్న్ అండి. ప్యాటర్న్ ఏం మారదు, 40-50, 40-50, 40-40, 40-40, 40-20, 200-200 మాత్రమే ఇక్కడ కూడా సేమ్ ఉంటుందండి. దీనికి ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఎవరైతే క్వాలిఫై అయ్యారో అది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియోస్ ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నామంటే కనుక ఇప్పుడు మన క్యాలెండర్ వచ్చిందండి. కొంతమంది డౌట్ ఏంటి, ఏజ్ ఎంత, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికోసం ఈ వీడియో ఇచ్చాను. తర్వాత మీకు ఏంటంటే కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంటే మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలనుకోండి, అంటే ఈ టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కనుక కింద కామెంట్స్ పెట్టండి. లేదంటే కనుక ఈ ఫోన్ నెంబర్కి అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. దాని ప్రకారం ఏంటంటే రిప్లై ఇస్తారండి. తర్వాత ఏంటంటే ఇంకొంతమంది డౌట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఉంటుంది. అదేంటంటే క్యాలెండర్ అనేది దాని మీద ఒక వీడియో చేసాం. తర్వాత రెండోది ఏంటంటే కనుక లాస్ట్ వీడియో కూడా చేసాం అన్నమాట అండి. అదేంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్కి వద్దాం అనుకున్నప్పుడు కొన్ని కామన్ డౌట్స్ కొన్ని వస్తాయి. ఆ డౌట్స్ ఏంటంటే మనం యావరేజ్ స్టూడెంట్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, లేకపోతే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఎక్కువ, సంథింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆ వీడియో దాని మీద ఒక వీడియో చేశాను, అది కూడా ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దీనికి వాట్సాప్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఒకసారి దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.